పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంక్రాంతి, దీపావళి తరహాలో పండుగ వాతావరణాన్ని సృష్టించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సంప్రదాయబద్దంగా అందమైన ముగ్గులతో సంక్రాంతిని, దీపాలతో కార్యాలయాలని వెలుగుల్లో నింపి దీపావళిని ప్రతిబింబించేలా రెండు పండుగలను ఒకే రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రమంతటా ఒక పండుగ తరహాలో కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సర కాలాన్ని జరుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి అతలాకుతలమైపోయిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఈ అప్పుల బాధను ఎదుర్కొంటూ కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యం కలిగిన పవన్ కళ్యాణ్ గారు, పరిపాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. రానున్న 4 సంవత్సరాలు కూడా ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ సుపరిపాలన అందిస్తాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని అణిచేందుకు తమ ఓట్ల రూపంలో 11 సీట్లకు కుదించి అధికారాన్ని దూరం చేశారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అంటూ ప్రజల మీద కోపాన్ని కక్కడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుండి తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజు వేడుకలు నిర్వహించిన ప్రజలందరికీ, జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, మరి ముఖ్యంగా వాడవాడలా ముగ్గులతో సంప్రదాయబద్దంగా అట్టహాసంగా వేడుకలను విజయవంతం చేసిన మా వీర మహిళలందరికీ పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆయన అన్నారు. సంవత్సరం అయినటువంటి సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరితో కలిసి పండుగ వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటా ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వచ్చిన తర్వాత సుమారుగా 7-8 నెలలు ఆ ప్రభుత్వం చేసేటువంటి అప్పుల బాధతో అతలాకుతలమై మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజున రాష్ట్రం ఈ సంవత్సర కాలంలోనే మరలా కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. కాబట్టి ప్రజలందరితో ఈ రోజున సంవత్సర కాలం అయింది సుపరిపాలన మొదలైన ఉద్దేశంతో మేము ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రజలందరికీ కూడా మరొకసారి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం తరఫున ప్రజల మేలు కోరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలు సుఖ సంతోషంగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తాం. అట్లానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పిలిపించాడు వెన్నుపోటని. సంవత్సర కాలంలోనే నువ్వు తట్టుకోలేక ప్రజలందరూ నన్ను వెన్నుపోటు పడిచారంటే ప్రజలను అవహేళన పరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యక్తిని ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాల్లో పనికిరాడని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. అట్లా ప్రజలందరూ చేత్కరించుకున్నారు. దయచేసి మీరు ఇక ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అట్లానే మరొకసారి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రజలందరికీ ఈ యొక్క సంవత్సర కాలం అయినటువంటి పరిపాలన సంవత్సర కాలం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసింత విజయం చేకూర్చినటువంటి మా వీర మహిళలు ఉదయం నుంచి కష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా అన్ని రోడ్లలో కూడా ముగ్గులేస్తూ అందరితో హ్యాపీగా ఈ యొక్క సంవత్సర పాలనలో ఏ మంచి జరిగిందని చెప్పుకుంటూ ఈ యొక్క రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అందరికీ కూడా మా కార్యకర్తలకి, మా నాయకులకి, వీర మహిళలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.